ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఎలాంటి దర్శనం టోకెన్ లేకుండా తిరుమల తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం ఎస్ఎస్‌డి టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు? ఏ సమయంలో ఇస్తారు? అలాగే ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవచ్చా? ఒకవేళ దర్శించుకుంటే ఎంత సమయం పడుతుంది ఆ దర్శనానికి? అలాగే కొండపైన ఆఫ్లైన్‌లో రూమ్స్ ఎక్కడ ఇస్తారు? ఏ సమయంలో ఇస్తారు? అలాగే కొండపైకి వెళ్ళే అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్ల మార్గం టైమింగ్స్ ఏంటి? ఈ వివరాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా జనవరి నెల వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేసే అన్ని రకాల దర్శన టికెట్స్ కూడా కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. 2025 సంవత్సరంలో డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి భక్తులకు కల్పించనుంది టీటీడీ. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ మరియు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను డిసెంబర్ 2వ వారంలో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు సంబంధించిన ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో ఒకటి చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చూడండి. నవంబర్ నెలలో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం ఎస్ఎస్డి టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ని కొండ క్రింద తిరుపతిలోని 3 కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు శ్రీవారి భక్తుల కోసం అందిస్తుంది టీటీడీ. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ మరియు దివ్య దర్శనం పొందాలనుకునే భక్తులు తమతో పాటు ఖచ్చితంగా ఆధార్ కార్డును తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ లేదా జిరాక్స్ కానీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్ తీసుకువెళ్తే డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఉండేటట్టు చూసుకొని జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 12 సంవత్సరాలలోపు పిల్లలకు ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు, కానీ దర్శనానికి వెళ్లే సమయంలో ఖచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ను కొండ క్రింద తిరుపతిలోని 3 కేంద్రాల్లో శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజు రద్దీని బట్టి 12,000 నుండి 21,000 వరకు జారీ చేస్తుంది టీటీడీ. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ జారీ చేసే 3 కేంద్రాలు వరుసగా శ్రీనివాసం, ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ రూమ్స్తో పాటు లాకర్స్ అందుబాటులో ఉంటాయి మరియు శ్రీవారి భక్తుల కోసం అన్నప్రసాదం అందిస్తుంది టీటీడీ. 2 విష్ణు నివాసం, ఇది తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ కూడా రూమ్స్తో పాటు లాకర్స్ అందుబాటులో ఉంటాయి మరియు ఇక్కడ కూడా శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అన్నప్రసాదం అందిస్తుంది. 3 భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్తో పాటు శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లే వారి కోసం దివ్య దర్శనం టోకెన్స్ కూడా అందిస్తుంది టీటీడీ. ఈ శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు మరుసటి రోజుకు సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ను ముందు రోజు రద్దీని బట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో జారీ చేస్తుంది టీటీడీ. ప్రతిరోజు ఒకే సమయంలో ఇవ్వడం అంటూ ఉండదు. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12, 1, 2, 1:30, 2:30 ఈ సమయాల్లో ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4, 5 గంటల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం భక్తులు ఉదయం 10 నుండి 11 గంటల మధ్యలోనే క్యూ లైన్లోకి వెళ్ళడానికి వేచి ఉంటూ ఉంటారు. అలాగే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలనుకునే భక్తులు తమతో పాటు ఖచ్చితంగా ఆధార్ కార్డు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ లేదా జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లో చూపించే ఫోటో ద్వారా అక్కడ కౌంటర్స్లో ఉన్నవారు టోకెన్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ క్యారీ చేస్తే బెటర్. అలాగే ఈ టోకెన్స్ కొన్ని కలిగిన భక్తులు కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు, అనగా బస్సులో కానీ లేదా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి కూడా వెళ్ళవచ్చు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ కలిగిన భక్తులు స్కానింగ్ చేయించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఏ విధంగా వెళ్ళవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ను అలిపిరి మెట్ల మార్గం దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ను కూడా ప్రతిరోజు 1,500 నుండి 3,000 వరకు జారీ చేస్తుంది టీటీడీ. ఈ టోకెన్స్ను కూడా మరుసటి రోజుకు సంబంధించిన దివ్యదర్శన టోకెన్స్ను ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్య దర్శన టోకెన్లు కలిగిన భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకు అంటే 1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ టోకెన్ను స్కానింగ్ చేయించకుంటే మనకు దర్శనానికి అనుమతించరు కాబట్టి ఈ దివ్య దర్శన టోకెన్స్ కలిగిన భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే 1200 మెట్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది.
ఇక అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి దివ్యదర్శన టోకెన్స్ ఇవ్వడం లేదు. కేవలం శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం మాత్రమే దివ్యదర్శన టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం ఎలాంటి దర్శన టోకెన్లు ప్రత్యేకంగా ఇవ్వడం లేదు. ఇక అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారు ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కూడా డైరెక్ట్గా కొండపైకి వెళ్ళవచ్చు. కొండపైకి వెళ్ళిన తర్వాత దర్శన టికెట్ లేని క్యూ లైన్ ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే 300 రూపాయలు మరియు ఎస్ఎస్డి టోకెన్స్, అలాగే అర్జిత సేవలు ఏ దర్శన టికెట్ కలిగిన భక్తులైనా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. దివ్యదర్శనం శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే దివ్యదర్శన టోకెన్ కలిగిన భక్తులు మాత్రం శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎలాంటి దర్శన టికెట్ అనగా ఎస్ఎస్డి మరియు 300 రూపాయలు అర్జిత సేవా టికెట్లు కలిగిన భక్తులు బస్సులో అయినా వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మెట్ల మార్గంలో అయినా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కూడా కొండపైకి స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. వీరికి దర్శన సమయాలు 10 నుండి 20 గంటల సమయం పడుతుంది రద్దీని బట్టి. మనకు వీక్ డేస్లో అయితే 10 నుంచి 16 గంటల సమయం పడుతుంది. అదే శనివారం మరియు ఆదివారం ఈ సమయాల్లో, అలాగే ప్రత్యేక రోజుల్లో 24 గంటల వరకు కూడా సమయం పడుతుంది. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ కలిగిన భక్తులకు 3 నుంచి 6 గంటల సమయం పడుతుంది రద్దీని బట్టి. అలాగే 300 రూపాయల దర్శనం మరియు అర్జిత సేవ దర్శనం టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఇక కొండపైన తిరుమలలో రూమ్స్ విషయానికి వస్తే, ఇవి ఆన్లైన్లో కేవలం 40% వరకు మాత్రమే రూమ్స్ ఆన్లైన్లో విడుదల చేస్తుంది టీటీడీ. మిగతా రూమ్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో ఇస్తుంది. అవి ఎక్కడ అంటే కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తుంది. బస్సులో వెళ్ళే వారికి అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తారు. ఇవి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి ఇవ్వడం ప్రారంభిస్తుంది టీటీడీ. ఇవి అయిపోయే వరకు ఇస్తుంది. దీనికోసం తెల్లవారుజామున 3 గంటల నుండే క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు భక్తులు. కొండపైకి ఉదయం సమయంలో వెళ్తే రూమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. అలా కాకుండా సాయంత్రం లేదా రాత్రి సమయంలో వెళ్ళే వారికి దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక ఇప్పుడు చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనం విషయానికి వస్తే, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో దర్శనానికి అలౌ చేస్తారు. చంటి పిల్లల దర్శనానికి కావాల్సిన డాక్యుమెంట్లు తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ కార్డ్స్ మరియు చంటి పిల్లల బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డెలివరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ చూపించాల్సి ఉంటుంది. వీరికి దేవాలయం ప్రక్కన గల సుపథం ద్వారా దర్శనం కల్పిస్తుంది టీటీడీ. వీరి దర్శనానికి గంట నుండి గంటన్నర సమయం పడుతుంది. ఇక ఇప్పుడు మెట్ల మార్గం సమయాలకు వస్తే, అలిపిరి నడక మార్గం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అనుమతిస్తారు భక్తులను. ఇందులో 12 సంవత్సరాల్లో పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తుంది టీటీడీ. అలిపిరి మెట్ల మార్గంలో మొత్తం 3550 మెట్లు ఉంటాయి. అలాగే 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గం తిరుపతి రైల్వే స్టేషన్కి 4 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి బస్ స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక శ్రీవారి మెట్టు నడక మార్గం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు అనుమతిస్తుంది టీటీడీ. శ్రీవారి మెట్లు మొత్తం 2388 మెట్లు ఉంటాయి. దీని దూరం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు ఈ మార్గంలో 1200 మెట్టు దగ్గర టోకెన్ స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే తిరుపతి బస్టాండ్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర శ్రీవారం మెట్టు మార్గం వెళ్ళే బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి తాజా సమాచారంతో పాటు మన హిందూ దేవాలయాల తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.